హలో అండి, నేను మీ సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ హోప్ నొప్నో హీలర్. సో ఈరోజు మనం నేర్చుకునేది లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే, కాన్స్టెంట్గా మనము ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం. మన బుర్ర అసలు ఖాళీగా ఉండదండి. ఒక్క సెకండ్కి మనం 60,000 థాట్స్ అనేటివి మన మైండ్లో వెళ్తూ ఉంటాయంట. సో ఆ 60,000 థాట్లో మనకు 80% వరకు నెగిటివ్ థాట్సే ఉంటాయంట. ఇది సైన్స్ వాళ్ళు సైంటిస్టులు చేసిన రీసెర్చ్ మనకు ఇది చెప్తూ ఉంది. నిజమే కదండి. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని చూడండి, మీ మైండ్ కామ్గా ఉందా లేదా, ఏదైనా కాన్స్టెంట్గా గుర్తొస్తుందా, లైక్ ఏం వండాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో కాల్ మాట్లాడాలి, ఈ పని అయిపోలేదు, ఇలా మనకి ఏదో ఒకటి గుర్తుకొస్తూనే ఉంటుంది. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్లో మనకు ఫ్రీక్వెన్సీస్ అంటారు. సో అబ్రహాం హిక్స్ అనే అతను మనకు ఒక ఎమోషనల్ గైడెన్స్ స్కేల్ అనేది మన కోసం తయారు చేశారు. సో ఎమోషనల్ గైడెన్స్ స్కేల్ అంటే ఏంటి? ప్రతిరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మిమ్మల్ని మీరు కాన్షియస్గా మెలకువగా మిమ్మల్ని మీరు గమనించుకున్నట్టయితే మీలో చాలా చాలా ఫీలింగ్స్, ఇమోషన్స్ అనేటివి వస్తుంటుంది. పొద్దున్న చాలా సంతోషంగా ఉంటారు, మధ్యాహ్నము మీ బాస్ అన్నారని ఇరిటేటింగ్ అయిపోయి ఉంటుంది, మళ్ళీ 4 o'clock అప్పుడు మీరు మళ్ళీ నార్మల్ అయిపోయి ఉంటారు, నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ చిల్ మోడ్కి వచ్చేస్తుంటారు. సో డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ ఇమోషన్స్ అనేటివి మనకు మన బాడీలోను మన మైండ్లోనూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు మనకు మేనిఫెస్టేషన్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది ఈరోజు వీడియో. సో ఈ ఎమోషనల్ గైడెన్స్ స్కేల్ మీకు ఎలా హెల్ప్ చేస్తుందంటే, మీరు ప్రతిరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు, ఎలాంటి థాట్స్లో ఉంటున్నారు అని గమనించగలిగితే మీ మేనిఫెస్టేషన్స్ మీరు చాలా ఫాస్ట్గా అందుకోగలుగుతారు. సో ఈ ఎమోషనల్ గైడెన్స్ స్కేల్లో 2 ఉంటాయండి, అప్వర్డ్ స్పైరల్, డౌన్వర్డ్ స్పైరల్. సో అప్వర్డ్ స్పైరల్ అనే దాంట్లో పాజిటివ్ వర్డ్స్ అనేటివి ఉంటాయి. అవన్నీ కూడా హై ఎమోషన్స్, హై ఫ్రీక్వెన్సీస్, హై వైబ్రేషన్స్తో మీకు అప్వర్డ్ సైకిల్ అనేది ఉంటుంది. సో అప్వర్డ్లో వచ్చే మనకి ఇమోషన్స్ అన్నీ ఏముంటాయి అంటే, పాజిటివ్, హోప్, థాట్ఫుల్, లవ్, కైండ్, సపోర్ట్, తర్వాత కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ లవ్, ఇలాంటివన్నీ కూడా పాజిటివ్ ఇమోషన్స్. ట్రస్ట్, లాయల్, ఇవన్నీ పాజిటివ్ హై వైబ్రేషన్స్. అదే డౌన్వర్డ్ సర్కిల్ తీసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఇమేజ్లో కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను, అప్వర్డ్ సైకిల్ అండ్ డౌన్వర్డ్ సైకిల్. సో ఈ డౌన్వర్డ్ ఏమైపోతుంది, స్పైరల్, డౌన్వర్డ్ స్పైరల్, అప్వర్డ్ స్పైరల్. సో ఇమేజ్లో చూడొచ్చు ఇమోషన్స్ ఏంటి అనేది. సో డౌన్వర్డ్ స్పైరల్ వచ్చేసరికి లో కాన్ఫిడెన్స్, యాంగర్, ఫ్రస్ట్రేషన్, ట్రస్ట్ లేకపోవడము, నమ్మకపోవడము, చిరాకు పడ్డము, తర్వాత సెల్ఫ్ డౌట్, నా మీద నాకే సెల్ఫ్ డౌట్, ఇవన్నీ కూడా లో వైబ్రేషన్స్ విచ్ ఈస్ నాట్ మ్యాచింగ్ టు యూనివర్సల్ ఫ్రీక్వెన్సీ. ఈ డౌన్వర్డ్ స్పైరల్ ఏంటంటే యూనివర్సల్ ఫ్రీక్వెన్సీకి విరుద్ధంగా వెళ్తుంది, అందుకే అది డౌన్వర్డ్ స్పైరల్, అంటే కిందికి వెళ్తుంది అని. సో మన మేనిఫెస్టేషన్ కూడా అలానే కిందికి వెళ్తుంది. అదే మీరు అప్వర్డ్ సైకిల్ ఇమోషన్స్ని క్యారీ చేసినట్టయితే మీ మేనిఫెస్టేషన్ కూడా దగ్గరగా యూనివర్సల్ ఎనర్జీకి మ్యాచ్ అయ్యి మీ కోరిక అనేది ఫాస్ట్గా నెరవేరుతుంది. సో ఈ ఎమోషనల్ గైడెన్స్ స్కేల్ ద్వారా మీరు నేర్చుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రోజులో నేను నా కోరికకు ఎలాంటి ఎమోషన్స్ని ఇస్తున్నాను, డౌట్ ఇస్తున్నానా, నమ్మకం ఇస్తున్నానా, ప్రేమనిస్తున్నానా, కోపంనిస్తున్నానా, ఇలా మీరు వ్యక్తపరచుకున్నట్టయితే మీ యొక్క మేనిఫెస్టేషన్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు, ఎలాంటి ఎనర్జీ ఇస్తున్నారో దాన్నే మీరు అట్రాక్ట్ చేస్తున్నారు అని అర్థం. సో ఈ ఎమోషనల్ గైడెన్స్ స్కేల్ని మీరు తీసుకొని మీ ఎమోషన్స్ ఎలా ఫ్లక్చువేట్ అవుతున్నాయి, ఫ్లక్చువేట్ అయిన వాటిని తిరిగి దారిలోకి మీరు ఎలా తీసుకురావాలి అనేది మీకు ఈ వీడియోలో చెప్పబడుతుంది. సో మీ ఎనర్జీస్ నెగిటివ్ వెళ్ళే కొద్దీ మీరు పాజిటివ్ ఎనర్జీస్లోకి రావాలి. ఓపెన్ చేయొచ్చు, అఫర్మేషన్స్ కూడా చెప్పచ్చు మీ ఎనర్జీ పాజిటివ్ అవ్వడానికి. లేదు మీకు ఇష్టమైన వ్యక్తికి కూడా మీరు కాల్ చేసి మాట్లాడుకున్నట్టయితే మీ మూడ్ కొద్దిగా షిఫ్ట్ అవుతుంది, అప్పుడు యూ కెన్ కమ్ బ్యాక్ టు నార్మల్. సో ఈ విధంగా ప్రతి క్షణం మీ యొక్క ఇమోషన్స్ని గైడెన్స్ స్కేల్ ద్వారా నోటిఫై చేసుకొని మీరు దాన్ని పాజిటివ్ వైబ్రేషన్లో, హై వైబ్రేషన్లో ఉండడానికి ప్రయత్నించండి. మరెన్నో ఇలాంటి టెక్నిక్స్ని రియల్గా లైవ్లో నాతో కలిసి మీరు ప్రాక్టీస్ చేయాలనుకున్నట్టయితే తప్పకుండా నేను కండక్ట్ చేస్తున్న వర్క్షాప్స్ని మీరు
జాయిన్ అవ్వండి. సో ఫ్రీ మాస్టర్ వర్క్షాప్స్ అనేటివి నేను కండక్ట్ చేస్తూ ఉంటాను. ఆ వర్క్షాప్స్ కోసం మీకు డీటెయిల్స్ కావాలన్నా, వివరాలు కావాలన్నా కింద గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వండి. ఇలా మీరు జాయిన్ అయినప్పుడు మీకు ఆ గ్రూప్లో మాస్టర్ క్లాస్కి సంబంధించిన అన్ని వివరాలని అందించబడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ అవ్వండి. మాస్టర్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.